అమ్మ 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 ఇప్పటికే మల్లె అంటే మాయల మల్లె, ఓ కబ్జాల మల్లె, మాయల మల్లె, కబ్జాల మల్లె, బొచ్చడు పైకం సంపాదించుడు, బొచ్చడు కమాయించుడు. అసలు మల్లారెడ్డికి ఆ పశలు దాచుకుంటేందుకు అర్రనే సరిపోతలేదట. మల్లెని పెట్టుకుంటావయ్యా నువ్వు. మల్లారెడ్డి 3 కోట్లు 3 కోట్లు ఇస్తావన్నారు పవన్ సినిమాల. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చూద్దాము ఏమన్నాడో, ఎటేటో సంగతో ఒకసారి అరుచుకుందాం. పాలమ్మినా పూలమ్మినా అంటూ ఒకే ఒక డైలాగుతో సోషల్ మీడియాను షేక్ చేసిండు. వాస్తవం, రాజకీయవేత్తగా ఆయన చెప్పే మాటలు, డైలాగులకు, ప్రసంగాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. సరే, ఈ క్రేజ్తోనే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలో పెట్టాలనుకున్నాట. హరీష్ శంకర్కు మల్లారెడ్డి టైమింగు, మల్లారెడ్డి అవభావాలు బాగా నచ్చినాయట. విలన్ పాత్రకు బాగా సూట్ అవుతాయి అని. అమ్మా పోయి విలన్ పాత్రేనా డిసైడ్ అయ్యి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారట. ఉస్తాదు భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ విలన్గా మొదట మల్లారెడ్డినే అనుకున్నాట. ఏది ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ అంటే ఈయన నటించే సినిమాలో మల్లారెడ్డిని విలన్గా పెడదామని అనుకుంటాట. సరే, ఇక ఆ రోల్ కోసం మా కాలేజీకి వచ్చి 1 గంట సేపు మాట్లాడిండట. అమ్మా మళ్ళీయో, అంతేకాకుండా 3 కోట్ల రూపాయలు పారితోషికం కూడా ఆఫర్ చేసిండట. అయినా కూడా నేను ఆ విలన్ పాత్రను ఒప్పుకోలేదు. విలన్గా చేస్తే ఇంటర్వెల్ దాకా నేను హీరోను కొడతా, ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు అంటూ మల్లారెడ్డి ఇంటర్వ్యూలో చెప్పిండట. ఒక